సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. వరల్డ్ ఫేమస్ హిల్టన్ గ్రూప్ అమరావతిలో అడుగు పెడుతుంది. ఇప్పటికే అమరావతిలో 5 స్టార్ హోటల్స్ కి సంబంధించి 2-3 సంస్థలు తమదైన శైలిలో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా అక్కడ నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పుడు హిల్టన్ గ్రూప్ హోటల్ని ఏర్పాటు చేసే దిశగా లోకల్గా మహాలక్ష్మి గ్రూప్తో జరిగినటువంటి అగ్రిమెంట్, ల్యాండ్ అలాట్మెంట్ ఈ నేపథ్యంలో 25 అంతస్తులు ఒక ఐకానిక్ హాస్పిటాలిటీ హోటల్ బిల్డింగ్ నిర్మాణం చేయబోతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఒకసారి చూస్తే ఇప్పుడు తాజా పరిస్థితులు ఆల్రెడీ ఇక్కడ సాయిల్ టెస్ట్లు అన్నీ కూడా పూర్తయినాయి. ఇది సీడాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం. అనేక నిర్మాణాలు సీడాక్సిస్ రోడ్డు చుట్టుపక్కలే వస్తున్నాయి. సో ఈ సాయిల్ టెస్టుల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేశారు. నేల చదును చేయడము, చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి అంటే ఈ భూమి మొత్తాన్ని కూడా ఒక నియంత్రణలో తీసుకున్నారు. కరెక్ట్గా ఇక్కడ చూస్తే కనుక మనకి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు వెస్ట్ బైపాస్ రోడ్ అని చెప్పని ఏదైతే అన్నారో ఆ వెస్ట్ బైపాస్ కి సంబంధించినటువంటి బ్రిడ్జ్. దీనిపై నుంచే రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళేటువంటి వాళ్ళు నేరుగా అమరావతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ ఓపెన్ అయింది, ఆపరేషన్స్ లో ఉంది. ఈ బ్రిడ్జికి అవతలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఈ మధ్య నిర్మాణం చేస్తున్నారు, మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు కదా ఆ నిర్మాణాన్ని. సో ఆ టెంపుల్ ఆ పక్కనే ఉందన్నమాట. సో ఇది ప్లేస్ పరంగా చూస్తే కనుక చాలా కీ ఏరియా. ఇది E3 అంటే సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి మనం E3 అని చెప్తున్నాము సీడాక్సిస్ రోడ్ని. దానికి N6 రహదారి ఇక్కడ జాయింట్ అయ్యేటువంటి ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో కార్నర్ బిట్ అనమాట ఇది. సో ఆ కార్నర్ బిట్లో ఒక 2 ఎకరాల భూమి, అలానే అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ఇది ఏపీసీఆర్డీ ఆఫీస్కి వెళ్ళేటువంటి రోడ్డు కూడా ఇటువైపే వస్తుంది. సో మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసి పెట్టారు. అలానే ఒకసారి మనం మ్యాప్ పరంగా చూస్తే కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి లొకేషన్ అవుతుంది. ఇది అమరావతి సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి డిజైన్స్. ఇందులో చూస్తే కనుక సీడాక్సిస్ రోడ్డు దగ్గరికి వెళ్తే ఏ బిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. సో ఇందులో ఇప్పుడు మహాలక్ష్మి గ్రూప్ తీసుకున్నటువంటి ప్లేస్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జిఆర్టీ, ఇక్కడ ఏపీ టిట్కో కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది. హౌసింగ్ కి సంబంధించి జిఆర్టీకి సంబంధించినటువంటి స్పేస్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇటు జీవీ ఎస్టేట్స్, ఇటు బిట్స్ వస్తుంది. బిట్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్లేస్ లో ఈ మహాలక్ష్మి గ్రూప్ కి ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందనమాట. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ అవుతుంది. ఈ రూట్ అంతా కూడా మీకు రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్ కొత్త బిల్డింగ్లతో ఆహ్వానం పలికేటువంటిది అవుతుంది. ఇక హిల్టన్ గ్రూప్ హిస్టరీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వరల్డ్ క్లాస్ హాస్పిటాలిటీలో వరల్డ్ క్లాస్ కంపెనీ ఇది. 1925లో ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా, మీరు అమెరికా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కానీ హిల్టన్ హోటల్స్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో వరల్డ్ క్లాస్ ఇది లీడింగ్ గ్లోబల్ హాస్పిటాలిటీ కంపెనీ అని చెప్తున్నారు. 25 బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళతో పాటు. ఓన్లీ హిల్టనే కాకుండా దాంతోపాటు మరికొన్ని బ్రాండ్స్ కూడా వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఈ బ్రాండ్స్ ఇవన్నీ కూడా హిల్టన్కి సంబంధించి కానార్డ్ కానీ ఇవన్నీ కూడా హిల్టన్ గ్రూప్కి సంబంధించినవి. సో 1925 అమెరికాలో మొదలైనటువంటి ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించింది. సో ఈ గ్రూప్తో ఇప్పుడు లోకల్గా అంటే విజయవాడ బేస్డ్ కంపెనీ మహాలక్ష్మి గ్రూప్ టైప్ అయింది. మహాలక్ష్మి గ్రూప్ అనేక వెంచర్లు, అనేక నిర్మాణాలు చేసింది. చూస్తే మహాలక్ష్మి కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్, ఈ లాజిస్టిక్స్ పార్క్ గన్నవరం, అలానే మహాలక్ష్మి డైమండ్, ఇక్కడ మహాలక్ష్మి మలా చెట్టు అని చెప్పని ఇది మహాలక్ష్మి హబ్, ఇక్కడ మెగా ఫుడ్ పార్క్ వినుకొండలో కట్టారు. అలానే సత్య లాజిస్టిక్స్ పార్క్ నిడమానూరులో కట్టారు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించి వీళ్ళ కంపెనీ ట్రాక్ రికార్డు కానీ వీళ్ళ కంపెనీకి ఉన్నటువంటి గుడ్ విల్ కానీ ఉపయోగించుకుని ఇప్పుడు హాస్పిటాలిటీ రంగంలో కూడా వస్తున్నారు. హాస్పిటాలిటీ రంగంలో అఫీషియల్గానే అనౌన్స్ చేశారు కొన్ని ప్రాపర్టీ ఏంటనేది. డబుల్ ట్రీ బై హిల్టన్ పేరు అనౌన్స్ చేశారు. ఇది కమింగ్ సూన్ అని చెప్పని పెట్టారు. డబుల్ ట్రీ అనేటువంటి పేరుతో వస్తుంది ఈ హిల్టన్కి సంబంధించినటువంటి నిర్మాణం. ఇది డబుల్ ట్రీ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించినటువంటి కొంత డిస్క్రిప్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిలో కానీ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఇతర విధానాలు, అనేక రెసిడెన్షియల్ ప్లాట్ వెంచర్స్ కూడా విజయవాడ దాని పరిసర ప్రాంతాల్లో ఈ మహాలక్ష్మి గ్రూప్ నిర్వహిస్తుంది. అలానే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ మనం చూద్దాం. ల్యాండ్ విషయంలో ఒక క్లారిటీ ఉంది. అలానే వీళ్ళు తీయబోయేటువంటి డిజైన్, నిర్మించబోయేటువంటి డిజైన్ కూడా ఒకసారి చూద్దాం. 215 అంటే 200 కీస్ అని చెప్పి అన్నారు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ రికార్డ్స్ అయితే 215 రూమ్స్తో ఈ నిర్మాణం జరగబోతుంది. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 200 కోట్లు డబ్బుతో ఖర్చు పెడుతున్నారు. అలానే ఇక్కడ G+ వస్తున్నటువంటి నిర్మాణం G+25 ఫ్లోర్స్ అనమాట. దీనికి డబుల్ ట్రీ అనే పేరు పెట్టారు.
అలానే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో కనీసం 10,000 మందికి సరిపడినటువంటి కన్వెన్షన్ సెంటర్ను కూడా బిల్డ్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు అమరావతిలో జరగబోయేటువంటి అనేక యాక్టివిటీస్కి కన్వెన్షన్ సెంటర్స్ జీసీసీ ఇంపార్టెంట్ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి కన్వెన్షన్ సెంటర్ని డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఒకవైపు హాస్పిటాలిటీ, ఇంకోవైపు కన్వెన్షన్ సెంటర్, కనీసం 10,000 మంది కూర్చునేటువంటి సదుపాయం ఉండేలాగా అన్ని సౌకర్యాలతో డబుల్ ట్రీ పార్క్లోనే ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం 25 అంతస్తుల్లో G+25లో నిర్మించేటువంటి ప్రణాళిక ఉంది. మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ అయింది, ప్రణాళికలన్నీ రెడీగా ఉన్నాయి. త్వరలో భూమి పూజ చేయబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.